అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టంకేలా. ఏమైంది ఈ సిపిఐ నేత నారాయణ గారికి? నిజమే, ఎందుకంటే కొద్ది కాలంగా ఇతను మాట్లాడే మాటలు కానీ ఇతను చేసే శాస్త్రాలు కానీ చాలా విరక్తిగాను వికృతంగాను ఉన్నాయి. చిరంజీవి గారి మీద పడి ఏడవడం, పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడం ఇతనికి అలవాటైపోయింది. గత కొంతకాలంగా ఇతను మరీ విషం గొక్కుతున్నారు మెగా ఫ్యామిలీ మీద. విషయంలోకి వెళ్తే నిన్న ఏదో ఒక మీడియా ప్రెస్ మీట్లోకి వెళ్ళి ఈ నారాయణ గారు, ఈ పెద్ద మనిషి సనాతన ధర్మం గురించి, సతీ సహగమనం గురించి మాట్లాడతా సతీ సహగమనం అనే ఆచారాన్ని పవన్ కళ్యాణ్ గారికి మరియు వాళ్ళ భార్యకి ఆపాదించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు అనేది ఎంతవరకు కరెక్ట్? అతనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉండి పక్కన పార్టీ వాళ్ళని ఇంత పలసగా మాట్లాడడం అనేది ఇది సరైన పద్ధతేనా? నేను మిమ్మల్ని అడుగుతున్నా నారాయణ గారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనకి సతీ సహగమనం ఉండేది. అంటే ఆ ఆచారం, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని కూడా చితిలో పేర్చాలనే ఆచారం ఉండేది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఆ ఆచారాన్ని తీసేశారు. తొలగిపోయిన ఆచారం గురించి మళ్ళీ మీరు గుర్తు చేసి మీడియాలో మాట్లాడారు. ఇది వినడానికి, చూడడానికి చాలా చండాలంగాను అసహ్యంగాను ఉంది. మేము మాటలు అనేవి ఏవైతే ఉన్నాయో, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. పేద ప్రజలకి ఎప్పుడు కష్టం వచ్చినా తీరుస్తారు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు, నిరక్షరాస్యులకి అక్షరాభ్యాసం చేపిస్తారు. అది మీలాంటి స్వార్థపరుల వల్ల ఆ పార్టీకి ఉన్న ఉనికి కూడా పోయిందన్నమాట. మీలాంటి పెద్ద మనుషులు ఆ పార్టీకి కులపు రంగు పూసి మీ స్వార్థానికి, మీ ఇష్టానికి ఆ పార్టీని వాడుకున్నారు. ఆ పార్టీకి ఉన్న రెప్యుటేషన్ ఎలానో పోయింది. ఆ పార్టీ అసలు అధికారంలోకి వచ్చిద్దో రాదో కూడా తెలియదు జీవితకాలంలో. కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మా పార్టీల నుంచి మీరు విమర్శలు మూటగొట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. వరదలు వచ్చినప్పుడు చిరంజీవి గారు ప్రజలకి ఎంత మంచి చేశారు, కానీ మీరు చిరంజీవి గారిని ఉద్దేశించి ఆ రోజు పలసగా మాట్లాడారు. దానికి ప్రతిఫలం మీరు వరద బాధ్యతలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె మిమ్మల్ని గట్టిగా మీ వ్యాఖ్యలను ఖండించారు. నేలకు గరుచుకున్న మీరు మళ్ళీ వెనక్కి వచ్చారు. సో దయచేసి ఇలాంటి పలసమైన వ్యాఖ్యలు చేయమాకండి. సతీ సహగమనం, సనాతన ధర్మం అనేది చాలా డిఫరెంట్. అసలు ఆ కల్చర్ని మీరు ఆపాదించి మాట్లాడకండి. సనాతన ధర్మం అనేది మనం చేసే ప్రతి పని, పొద్దున్నే లెగిసినప్పటి నుంచి నిద్రపోయేదాకా ఏ పని చేస్తామో అది ప్రతిదీ సనాతన ధర్మం. మీకు ఇష్టం లేకపోతే ఆచరించమాకండి. ఆచరించే వాళ్ళని మాత్రం పక్కదారి బట్టి. థ్యాంక్ యూ.